ఊహించిన దానికంటే కూడా ప్రజలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం పట్ల, ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం పట్ల పూర్తి సంతృప్తికి నిదర్శనం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను మీటింగ్ ప్లేస్లోనే కాకుండా దాదాపు 10 కిలోమీటర్లు, ఎందుకంటే నేను కొంచెం త్వరగా రావాల్సి వచ్చింది. బెంగళూరు చేరుకుంటానికి పడ్డ ఇబ్బంది ఏమిటో నేను స్వయంగా చూశాను. దాదాపు 10-12 కిలోమీటర్లు బారున జనం కానివ్వండి, బస్సుల్లో జనం కానివ్వండి, ఇంకా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం. ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం. కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తామని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి ఎవరైనా సరే. వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని గౌరవించాలి. సరే, వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపొచ్చు. కానీ హరిరామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. మరి వారు ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు, సూపర్ 6లో అసలు ఏమీ చేయలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్ల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. తాను చాలా బాగా ఇచ్చినట్లు, ఈ ప్రభుత్వం ఆ పెన్షన్ అన్నింటినీ కూడా తగ్గించేసి ప్రజలకి అన్యాయం చేస్తున్నట్లు చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటినే ప్రశ్నిస్తున్నాను. నేను ప్రభుత్వం తరపున ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎక్కడా కూడా మేము పెన్షన్లు తొలగించలేదు. గతంలో ఇవ్వబడ్డ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము చాలా పెన్షన్లు బాగా ఇచ్చామని చెప్పేసి. మీరు మొట్టమొదటి సంవత్సరంలో కేవలం 1300-1200 కోట్లు, 1400 కోట్ల రూపాయల వరకు పెన్షన్లు ఇస్తే మాసానికి, ఈ ప్రభుత్వం నెలకి 2746 కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు మీ కళ్ళకి కనబడతలేదా, లేకపోతే మీకు సమాచారం రావట్లేదని అడుగుతున్నాను నేను. మీరు మొట్టమొదటి సంవత్సరం ఇచ్చింది కేవలం 1497 లక్షల కంటే కూడా తక్కువ. ఎందుకంటే నేను ఈ 1497 ఫిగర్ ఏదైతే చెప్తున్నానో జనవరి 24కి, కానీ మీరు మొట్టమొదటి సంవత్సరంలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాల. గతంలో ఏదైతే పెన్షన్లు ఇస్తా ఉన్నారో అవే కొనసాగించారు. 2250 కాడికి లెక్కడితే అది 1400 కోట్ల కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ మేము 2746 కోట్లు వచ్చిన రోజు నుంచి ఇచ్చాం. మేము దయచేసి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాం. ఏదైనా సరే ఫిగర్ తగ్గుంటే అది సహజ మరణాలు ఏదైతే ఉంటాయో, వృద్ధులు కానివ్వండి, అనారోగ్యంతో కానివ్వండి చనిపోతారో అవి తగ్గినాయి తప్పితే, అదే మీ ప్రభుత్వం అయితే చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేసి ఏదో ఒక లెక్కలో రాసుకుని ఏమైనా తీసుకునేవాళ్ళేమో, కానీ చనిపోయిన వాళ్ళు మాత్రమే తగ్గిందనే విషయాన్ని దయచేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. పోరు ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని చెప్తున్నారు.
మీరు కూడా మొట్టమొదటి సంవత్సరం ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చర్చకి వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తామండి. మేము మొట్టమొదటి సంవత్సరంలోనే ఎవరైతే వితంతువులు ఉంటారో, భర్తను కోల్పోయి పెన్షన్ పొందుతూ భర్తను కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెంటనే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 1,20,000 మందికి అటువంటి పెన్షన్లు కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అమౌంట్ని 4,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా వివిధ దీంట్లో కేటగిరీస్లో పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అంటున్నారు. మేము ఇవ్వలేదా? 47 లక్షల మందికి ప్రతి రైతుకి కూడా ఖాతాలో అమౌంట్ వేసాం. మొట్టమొదటి ఫేజ్ 1లో 3 విడతలుగా వేస్తా ఉన్నాం. అది మొట్టమొదటి విడత అందరికీ వేసాం. కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకి ఇచ్చే పాలసీ వారికి విధానం వారికి లేకపోవటం మూలంగా ఆ కౌలు రైతులకు ఇచ్చే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మీరు 13,000 ఇస్తానన్నారు. ఆ రోజు 13,000 ఇస్తానన్న దాన్ని మీరు కేవలం 7,000 రూపాయలకి తగ్గించుకున్న విషయం వాస్తవా కాదా? మేము చెప్పాం స్పష్టంగా 14,000 రాష్ట్రం నుంచి ఇస్తాం, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇద్దరం కలిసి 20,000 అని చెప్పాం. మీరు 13,000 మేమే ఇస్తామని చెప్పేసి 7,000కి తగ్గించుకున్న మీరు కూటమి ప్రభుత్వాన్ని అన్నదాత సుఖీభవ విషయంలో మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు తల్లికి వందనం మీరు కూడా చెప్పారు, ఏదో చెప్తున్నారు. జగన్ అన్న ఇచ్చే పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తా అని చెప్పారు, ఇస్తలేదని చెప్తున్నారు. ఎస్, చర్చిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ విధంగా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, 2019 ఎన్నికలకు ముందు, వచ్చిన తర్వాత ఏమేమి మోసాలు చేశారో కూడా చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి మీరు 15,000 ఇస్తానన్నారు అమ్మ ఒడి కింద. కానీ ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత దాని ఇంటికి ఒక్కళ్ళకే పరిమితం చేసి ఒక్కళ్ళకే ఇచ్చిన విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తా ఉన్నాను. కానీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి మా ప్రీతమ యువనేత లోకేష్ గారు ఎక్కడ కూడా దాన్ని తగ్గించుకుంటానికి మీకు మెల్లే మీరు కూడా ఓటే ఇచ్చారు కదా, మనం కూడా ఓటే ఇస్తే సరిపోతుందిలే అని చెప్పేసి ఎక్కడ ప్రయత్నం చేయాల. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 67 లక్షల మందికి మేము ఈ తల్లికి వందనం కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎవరైనా కొంతమందికి రాకపోయి ఉంటే ఆ పాపం కూడా మీదే అని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఏదైతే మీరు ఆ రోజు ఫ్యామిలీ మ్యాపింగ్ అని చెప్పేసి అవకతవకలు చేశారో ఆ నిబంధనలు అడ్డు రావడం మూలంగా కొంతమంది పొందట్లేదేమో, వాటిని కూడా సరిచేస్తానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు దీపం 2 పథకం ఇస్తామని చెప్పాం. ఇవ్వట్లేదా? మీరు ఎక్కడికైనా చూపించగలరా రావట్లేదని చెప్పేసి? ఎవరైనా కొంతమందికి రాకపోతే వారికి ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే చెప్పండి. అంతేగాని ఇవ్వట్లేదు, అసలు సూపర్ 6 మొత్తం ఫ్లాపు అంటే మీ కడుపమంటని తీర్చుకుంటున్నారు తప్పితే మీ మాటల్ని ప్రజలు ఎవరు కూడా లెక్క చేస్తలేదని చెప్పేసే విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్తున్నానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను ఈరోజు దాదాపు 1 కోటి మందికి ఈ దీపం 2 పథకం కింద సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యకరం, మాట్లాడితే 2 సంవత్సరాలు అయిపోయింది అంటారు. నాకు తెలిసి 15 నెలలో 16 నెలలు అయింది అంతే కదండి. అంటే 2 సంవత్సరాలు అంటే 24 మాసాలు కదా. మరి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు తొందరలో మరి ఏంటో అర్థం కావట్లేదు. మరి 2 సంవత్సరాలు అయిపోయింది అంటారు. జరిగింది 16 సంవత్సరాలండి ఈ ప్రభుత్వం వచ్చి. మీరు చేసిన అప్పుల్ని 16 నెలలు అయ్యింది. మీరు చేసిన ఆర్థిక విధ్వంసం, ఆర్థిక అవకతవకలు, మీరు డబ్బుల్ని విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన రీతిలో పెట్టిన ఖర్చుల్ని అన్నింటినీ కూడా బేరీజు వేస్తానికి ఎక్కడెక్కడ పెట్టారు, ఎక్కడెక్కడ చేశారు, ఇవన్నీ చూస్తానికి దాదాపు ప్రభుత్వానికి 4-5 నెలలు పట్టిందనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి ఏదైతే చెప్పామో రాష్ట్రంలో ఎక్కడికైనా సరే
వెళ్ళే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి 2.6 కోట్ల మంది మహిళలకి ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశాన్ని ఈ స్త్రీ శక్తి ద్వారా ఇస్తున్న విషయం వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే మీరు ఏదైనా డిబేట్కి ఎవరైనా పంపిస్తే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తాను. దాదాపు ప్రతిరోజు కూడా 25 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తాను. దాదాపు 1900-2000 కోట్ల రూపాయలు మరి ఈ కార్యక్రమానికి వెచ్చించే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఎక్కడా కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పేసి మనం చేస్తాం. నేను అదేవిధంగా యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలని చెప్పాం. ఎస్, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే దాదాపు 6-7 లక్షలు ఉద్యోగాలు లభించే పరిస్థితుల్ని క్రియేట్ చేశామని చెప్పేసి మనం చేస్తున్నాం. దాదాపు వచ్చే సంవత్సరానికో 27కో 26 చివరికో మరి తప్పుకోకుండా ఈ దాదాపు 4-5 లక్షల ఉద్యోగాలు ఇంకా ఎక్కువ 6-7 లక్షలు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఏదైతే పెట్టుబడులు పనులు ప్రారంభించినాయో ఈ రాష్ట్రంలో అవన్నీ కూడా అనుకున్నట్లు 26-27కి కనుక పూర్తి అయిపోతే ఈ ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. దానికి కట్టుబడి ఉన్నాం మేము. ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి మీరు 5 సంవత్సరాలు మెగా డిఎస్సి లేదా ఆ డిఎస్సి ఈ డిఎస్సి అని చెప్పేసి ఊరినే ఆశలు రేపెత్తిస్తే మేము 16,672 ఉద్యోగాల్ని మరి భర్తీ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా వైద్య శాఖలో కానివ్వండి, పోలీస్ శాఖలో కానివ్వండి అనేక మరి ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా అన్న క్యాంటీన్ చెప్పాం. అన్న క్యాంటీన్లో ఇప్పటికే దాదాపు 5-5.5 కోట్ల మంది మరి ఆకలి తీర్చుకునే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ఈ హాస్పిటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2022లో ప్రారంభించి 24 నెలల వ్యవధితో కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. కేవలం 7 చోట్ల మాత్రం 17 కాలేజీలు ప్రారంభించే ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో కనీసం 10-15% కూడా పూర్తి చేయని దుస్థితిలో కాలేజీలు ఉన్న మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. 8,480 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్తో 17 కాలేజీలకి మీరు 2022లో ప్రారంభించి కేవలం 1,282 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే మీరు అసలు పూర్తి చేయాల్సింది పోయి దాంట్లో 20-25% కూడా పూర్తి చేయని మీరు ఈరోజు కాలేజీల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఆ 1,282 కోట్లలో కూడా 689 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీరు చేతులు కడుక్కున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను మొన్న ఊరినే ఈ మధ్య ఏలూరు కాలేజీకి కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ నేను అడిగాను కాంట్రాక్టర్ని, తర్వాత అధికారులను కూడా, ఏమిటి అసలు ఇదంతా ఏంటంటే 525 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్తో ప్రారంభించి వారు కేవలం 85 కోట్ల రూపాయలు మాత్రమే 15%-16% వస్తుంది. 85-90 కోట్ల రూపాయలు మాత్రమే పేమెంట్ చేసిన విషయాన్ని వారు దృష్టికి తీసుకొచ్చారు. నిజంగా వారు గొప్పగా చెప్పుకుంటున్నట్లు మేమే తెచ్చాం అన్నట్లయితే ఆ కాలేజీని, ఆ హాస్పిటల్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ మీరు కేవలం 10% 10-15% ఖర్చు పెట్టి మేము తీసుకొచ్చామని చెప్పి జబ్బలు జరుపుకుంటాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు పీపీపీ మోడ్లో వెళ్ళాం. 1990 నుంచి ఆర్థిక సరళీకరణ విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్లైన్స్ కానివ్వండి, ఇంకా అనేక రంగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. గవర్నమెంటు ప్రైవేట్ రంగం కలిసి ఉమ్మడిగా చేస్తూ ఉంది. కారణం ఏమిటి? మౌలిక వసతులు వారు చేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని రకరకాల ఆలోచనతో చేశారు. దాన్ని ఈ దేశం యాక్సెప్ట్ చేసింది. ఆర్థిక సరళీకృతలో భాగంగా ఈ దేశం ప్రపంచ ఎకానమీతో పోటీ పడే స్థాయికి వెళ్ళింది. దాంట్లో భాగంగానే ఈరోజు పీపీపీ మోడల్ తీసుకొచ్చామని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు 8,740 కోట్లతో మీరు ప్రారంభించిన పథకాన్ని కేవలం 600 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు. ఈ లెక్కన 10-12 సంవత్సరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదు. పూర్తి అయిన తర్వాత కూడా దాదాపు 190-200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మరి కాలేజీలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. రన్నింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా.
సో ఇవన్నీ చూసుకుని మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి, దివాలా తీసే పరిస్థితులను సృష్టించిన విషయాన్ని పరిగణలో తీసుకుని ఈరోజు పీపీపీ మోడ్లో మేము పెట్టాం. మీరు నాబార్డు నుంచి అప్పు తీసుకుని రాష్ట్రం మీద అప్పు భారాన్ని, వడ్డీ భారాన్ని నెత్తి మీద వేద్దాం అనుకుంటే ఆ భారం లేకోకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేద్దామనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాం. దీంట్లో నష్టపోయేది ఏమిటి? ఏమైనా స్టూడెంట్స్కి మేము ఏమైనా ఎక్కువ ఫీజు పెడుతున్నామా, లేదా ఏమైనా సీట్లు తగ్గించామా? లేదే. అంతకుముందు ఏదైతే మీరు జీవోలో ఎన్ని సీట్లు అయితే ఇస్తానన్నారో, ఏ ఫీజుకి అయితే ఇస్తానన్నారో అదే ఫీజుకి అదే నెంబర్ ఆఫ్ సీట్స్ని ఇచ్చే విధంగా రాష్ట్రం మీద అప్పు లేకోకుండా చేసే కార్యక్రమం చేస్తాం. అది పరిపాలనా దక్షత అంటే అని చెప్పేసి మనం చేస్తాను. మీకు ఒక ఆలోచన కానివ్వండి, లక్ష్యం కానీ లేని పరిపాలన మీరు చేశారు కాబట్టి ఈ విధమైన బురదజల్లే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. నాబార్డు నుంచి అప్పు తీసుకుంటాం సులువా రాష్ట్రానికి, లేకపోతే పీపీ మోడ్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో స్టూడెంట్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి నష్టం లేకోకుండా ఏదైతే మీరు ఆశించారో ఆ లక్ష్యాలు సాధిస్తే మేలా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా సిఎస్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో చేస్తూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటే చెప్పింది, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతైనా కానివ్వండి, అది 600 కోట్లు కానివ్వండి, 700 కోట్లు కానివ్వండి, 500 కోట్లు కానివ్వండి, మేము ఇచ్చేది 190 కోట్లు మాత్రమే అని చెప్పింది. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఆర్థిక పరిస్థితి మూలంగానే కదా. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని కాలేజీలు లేట్ చేసి విద్యార్థులకు నష్టం కలిగిద్దామా? మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలస్యం చేసి ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించే పరిస్థితిని దూరం చేద్దామని చెప్పేసి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నిన్న కూడా చెప్పారు, ఏదో ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నామని చెప్పేసి. ఆరోగ్యశ్రీని ఎక్కడ కూడా మేము ఎత్తట్లేదని చెప్పేసి మనం చేస్తున్నాం. మీరు కేవలం 4.5 కోట్ల మందికి ఇస్తే వైద్య ఆరోగ్యశ్రీని, మేము 5,10,00,000 మందికి, 5 కోట్ల 2 లక్షలు, 5 కోట్ల 10 లక్షల మందికి, అంటే అందరికీ కూడా ఎక్సెప్ట్ ఎంప్లాయీస్ ఎవరికైతే హెల్త్ స్కీమ్ ఉందో వారికి తప్ప రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా చాలా గ్యారంటీ ఉండి, మీలాగా డబ్బులు కట్టుకోకుండా, హాస్పిటల్కి డబ్బులు చెల్లించుకోకుండా, మన పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు కాబట్టి మేము చేయమని చెప్పేసే పరిస్థితులు లేకోకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అడ్మిట్ అయిన 6 గంటల లోపల వారికి అనుమతి ఇచ్చే విధంగా నిబంధనలు పెట్టి ఈరోజు ఇన్సూరెన్స్ ద్వారా వైద్యాన్ని రాష్ట్రంలో అందరు ప్రజలకు కూడా అందించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే కొద్దిమంది ఉన్నారో 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి ట్రస్ట్ నుంచి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం ఈ రాష్ట్రం అందరికీ కూడా ఈ కార్యక్రమం అందిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. అదేవిధంగా బలహీన వర్గాలకి మీరేదో చాలా చేసాం బలహీన వర్గాలకి అంటారు. మేము మత్స్యకారులకి ఏదైతే వేట నిషేధిత సమయం ఉందో మీరు 10,000 రూపాయలు ఇస్తే మేము 20,000 రూపాయలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నేను. అదేవిధంగా నాయ బ్రాహ్మణులకి మీరు కేవలం 10,000 రూపాయలు మరి గౌరవవేతనంగా ఇస్తే మేము దాన్ని 25,000కి పెంచడమే కాకుండా వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను. అదేవిధంగా చేనేత కార్మికులకి మీరేదో చేనేత 24,000 రూపాయలు, అదేదో పేరుంది కదా చేనేతలకు ఇచ్చేది, నేతన్న నేస్తాం పేరు మీద 24,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇచ్చారనుకుంటాను. 24,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, అదేవిధంగా పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా బలహీన వర్గాలకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గౌడ సోదరులకి మరి 10% చెప్పాం, 10% బార్లో కానివ్వండి, వైన్ షాప్స్లో కానీ రిజర్వేషన్ ఇచ్చాం. మీరు ఎప్పుడన్నా ₹1 ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. సో ఇవన్నీ కూడా తెలుసుకోకుండా కేవలం కడుపులో బాధనంతటిని కూడా కక్కుతమే లక్ష్యంగా పెట్టుకుని మీరు మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఒక రాజకీయ పక్షానికి అధ్యక్షుడిగా ఉండి మీ భాష కానివ్వండి, మీరు మీ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు కానివ్వండి, లేదు మీరు విమర్శించేటప్పుడు కానీ అది కొంచెం గౌరవప్రదంగా ఉండాలి తప్పితే, ఒక పార్లమెంటరీగా ఉండాలి తప్పితే మీ ఇష్టం వచ్చిన భాష వాడి అది మీ మీద మీరే ఉమ్మూసుకుంటుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం
ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు ఎంత ఆర్థిక విధ్వంసం చేసినా కూడా వాటన్నిటిని కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అవే కాకుండా వాటికి తోడు నిన్ననే మరి ఆటో సోదరులకు కూడా 15,000 రూపాయలు ప్రకటించాం. వాహన మిత్ర ఏదైతే ఉందో అది కూడా ప్రకటించాం. సో మీకంటే కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలని కంటిన్యూ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే కూడా చాలా మెరుగైన పథకాలని, మెరుగైన విధానాలని, పరిపాలనా దక్షతో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం పరిపాలన చేయబడుతుంది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి మనం చేస్తాం. వారు అధికారంలో రారు కాబట్టి, వచ్చే అవకాశాలు కనపడతలేదు కాబట్టి, అవకాశాలు లేవు కాబట్టి ఇటువంటి పరిస్థితి రపరపా నరుగుతాం, కనపడిన తొక్కేస్తాం అని చెప్పి ఈ భావజాలాన్ని ప్రదర్శిస్తున్న వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి మేము భావిస్తలేదు. మీరు వచ్చే పని లేదు, ఆ టెండర్లు క్యాన్సిల్ చేసే పని లేదు. తప్పకుండా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం ఏదైతే ఉందో రాష్ట్రానికి మేలు చేస్తుంది. రాష్ట్రానికి త్వరితగతిన మరి పేషెంట్స్కి కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు కానివ్వండి మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఏదండి అదే పార్లమెంటరీ వర్డ్స్ అని అన్ని రకరకాలుగా ఉంటాయండి. భావజాలం ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చిన భావజాలాన్ని ఎదుటోళ్ళని కించిపరి ఎదుటోళ్ళ గురించి మాట్లాడకూడదు. నీ భావాన్ని ప్రదర్శించు, అంతేగాని ఎదుటోళ్ళు శాపనార్థాలు పెడతానికి మనకు హక్కు కలిగించాల. నాకు తెలిసి ఇప్పుడు మీరు వచ్చి అసలు ఆ సమయం అడిగితే కదండి. మీరు వచ్చారు, ఒకే ఒక రోజు వచ్చారు, సరే మొట్టమొదట్లో సంతకాలు పెడతానికో లేకపోతే జీతం తీసుకుంటానికి ఏదో అంటే ప్రమాణ స్వీకారానికి వచ్చారు, తర్వాత ఇంకొకసారి వచ్చారు, అంతే కదా. మీరు వచ్చి అసెంబ్లీలో చేసింది ఏమిటండి? రాష్ట్రంలో ఎటువంటి సమస్య లేనట్టు మీరు ఏదో సాక్షిలో వేసుకున్న సమస్యలు ఏమీ అబద్ధమని మేము కూడా నమ్మాల్సి వస్తుంది. ప్రజలు కూడా నమ్ముతున్నారు సాక్షిలో వచ్చే అన్నీ కూడా అబద్ధాలని. కారణం ఏంటంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఉన్న గంటలో ఒక్క సమస్యను కూడా లేవనెత్తుకోకుండా మీరు లేవనెత్తిందల్లా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మాట్లాడేసి వెళ్ళిపోయారు. నిజంగా మీరు ఏదైతే చెబుతున్నారో సమస్యలు వాస్తవమైనట్లయితే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? మీరు వచ్చిన గంట అయినా సరే ఒక్క సమస్య గురించి కూడా మాట్లాడలేదు కదా. అంటే సమస్యలు లేవనేది మీ మనసుకు కూడా తెలిసిన విషయం. మీరు అసెంబ్లీలో మాట్లాడిన విషయం బట్టి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. చాలాసార్లు సవాల్ చేశారు, రావని చెప్పేశారు కదా. సవాల్ స్వీకరించమని చెప్పేశారు ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా అని చెప్పారండి, ఇండైరెక్ట్గా ఏముంది కానీ. అదంతా వాస్తవం, నాకైతే సమాచారం లేదు. అటువంటిది ఎక్కడ లేదు. ఒకవేళ నిజంగా అది వాస్తవమైనట్లయితే అది వాస్తవం కాదనుకుంటున్నాను నేను. దాని మీద నాకు సమాచారం లేదు. ఓకే, ఎస్ చెప్పారు. ఇది లేదు, నేను మళ్ళీ దృష్టి తీసుకెళ్తాను. ఆ రోజైతే స్పష్టంగా చెప్పారు ఎంప్లాయీస్ లేరు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉంది, మీకు WGHS అంటే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్. ఆ 11,000 మంది కూడా అది కూడా చెప్పారు. వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఏమైందో నేను ఒకసారి తెలుసుకుంటాను నేను. జర్నలిస్ట్కి అక్రిడిటేషన్ కార్డ్స్ రేపు మాపు వచ్చేస్తున్నాయి కదండి మీకు. ఏదండి ఎలక్షన్ కోడ్ ఏముంది? ఎట్టి పరిస్థితుల్లోనే మీరు ఈసారి మాత్రం వస్తే మీరు నా మీద మీరు ఏదైనా చెప్పచ్చు. తప్పకుండా నేను అన్ని విషయాలు కూడా నేను ముఖ్యమంత్రి గారు చర్చిస్తాను. మీకు ఆర్థిక పరిస్థితులు మీకు తెలిసిందే కదా. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడటానికి, పట్టాలు ఎక్కించడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. పట్టాలు ఎక్కిన తర్వాత ఫుల్ స్పీడ్ వెళ్ళిపోతుంది.